పార్థసారథి సార్ మన దగ్గరికి విచ్చేయడం జరిగింది. వారికి మీరు కరతాళ ధ్వనుల చేత స్వాగతం పలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే వాళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళు చాలా వరకు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఇన్పుట్స్ ఇవ్వడం అనేది మీరందరూ చేసుకున్న అదృష్టం. దాన్ని మీరు పాటించాలి. గురించి ఇక్కడ వచ్చారు. మీ ఆల్రెడీ మీకు తెలుసు ఈ సార్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. సో సార్ హ్యాస్ టేకన్ హిస్ పర్సనల్ టైం సో దట్ సార్ కెన్ స్పీక్ విత్ యూ. మీకు ఇన్పుట్స్ కూడా సార్ చెప్తారు ఇది గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి. నోట్ ఎవ్రీథింగ్ విచ్ సార్ సేస్ అండ్ లిసన్ టు ఇట్ కేర్ఫుల్లీ. సో నౌ ఐ విల్ రిక్వెస్ట్ సార్ టు present his valuable inputs to all of you so that we can start the session. మీరు అరగంట గంట అయింది కూర్చొని కొద్దిగా అలర్ట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నేను 1 అంటాను, మీరు నిల్చుండాలి. 2 అంటాను, కూర్చోవాలనా? ఓకే, మీరు అన్నట్టు చేద్దాం. 3 అంటాను, అందరు కలిసి ఒకేసారి చప్పట్లు కొట్టాలి. ఓకే, 1 3 2 కొద్దిగా చేంజ్ చేద్దాం. 1 3 చదవడం ఒక ఎత్తు, పరీక్ష రాయడం ఒక ఎత్తు. పరీక్ష రాయడానికి టెక్నిక్స్ ఉన్నాయి, చదవడానికి టెక్నిక్స్ ఉన్నాయి. అయితే ఈ విషయాలు చాలామంది చెప్తారు మీకు. నేను ఎందుకు వచ్చానా అని మీ ముందు ఒక ప్రశ్న ఉండుంటుంది. ఎందుకు వచ్చానంటే మీరు దీంట్లో ఇంగ్లీష్ మీడియం ఎంతమంది? ఓకే, ఒక 10% కూడా లేరు. ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్లో చదివిన ఎంతమంది? ఓకే, స్టూడెంట్స్ని అర్థం చేయడం జరిగింది. సరే, ఇది అకాడమిక్ ఎన్విరాన్మెంట్ కదా, ఒకటి సింపుల్ ప్రజెంటేషన్ ఉంది. ప్రజెంటేషన్కి పెద్ద మీ కాన్సన్ట్రేషన్ అక్కడ. నల్గొండ అనగానే అంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి నల్గొండ అనగానే బాగా చైతన్యం. స్వాతంత్ర్యాల నుంచి, సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు నల్గొండ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన జిల్లా నల్గొండ. నల్గొండ అంటేనే చైతన్యం. ఇస్తే ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో మీ జిల్లా ఉంటుంది. అర్థమైందా? అంటే పిడికిల్ని బిగించడం అంటే దాని అర్థాలు చాలా ఉన్నాయి, మనం చర్చించనక్కర్లేదు. చాలా చరిత్రాత్మకమైన జిల్లా నల్గొండ జిల్లా. పెద్ద పెద్ద మహానుభావులు ఇందులో జన్మెత్తిన జిల్లా. మీకు తెలుసో తెలీదో నాకు. రావి నారాయణ రెడ్డి పేరు విన్నారా? సరే, మళ్ళీ స్వరాజ్యం మీద ఈ మధ్య చనిపోయారు వారు. ఇంతకుముందు దీన్ని నీలగిరి జిల్లా అనేది, దాని తర్వాత నల్లగొండగా మారింది. అంటే మీ జిల్లా పేరు వినగానే సాధారణంగా మాలాంటి వాళ్ళు, జిల్లా బయట వాళ్ళు పానగల్ అనేది గుర్తొస్తున్నారు. ఎందుకు? ఓకే, మీ జిల్లా, మీ టెంపుల్. నేనేం మాట్లాడడానికి ఏం లేదు. చందుపట్ల శాసనం ఉన్నారా? చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే రుద్రమదేవి గురించి, ఆమె పరిపాలించినట్టు, ఆమె సాధించిన విజయాలు, ఆమె టెన్యూర్ మొత్తము చందుపట్ల శాసనం ద్వారానే మనకి అర్థమైంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మీ ఎగ్జామ్లో కూడా రావడానికి అవకాశం ఉన్న ఇంపార్టెంట్ బిట్ అది.
బిడ్డగానే గుర్తొస్తుంది. ప్రిలిమ్స్ అనగానే మన ఫోకస్ అంతా బిట్సే, అంతేనా? బిట్స్ చదువుకుంటూ వెళ్తే బిట్లు నేర్చుకుంటే మన ప్రిలిమినరీ సాధించవచ్చు అనుకుంటారు, అనుకుంటాం లేదా? కానీ ఈ బిట్స్ ఏంది? ఓన్లీ ప్రిలిమినరీ. ప్రిలిమినరీ మనకి నిజమైన పరీక్ష కాదు. ప్రిలిమినరీ ఈజ్ ఓన్లీ క్వాలిఫై. మనకు నిజమైన పరీక్ష మెయిన్ ఎగ్జామ్. ఇద్దరు ఎట్లా ఏం లేదు, ఉందా? లేదు. కాబట్టి మన భయం అక్కర్లేదు. ఎవడో కొనుక్కుపోతాడని పిల్లలకి నమ్మకం అవుతుంది. ఇద్దరు ఉంటే ఇద్దరు తీసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది చాలా రిలీఫ్. ఒకటే ఎగ్జామ్ మీరు రాసేది బేసిక్గా. ప్రిలిమినరీ ఈజ్ ఓన్లీ టు క్వాలిఫై యూ టు రైట్ ది మెయిన్ ఎగ్జామ్. కాబట్టి ఇప్పటి ప్రిపేర్ అయ్యేది మీరు ప్రిలిమ్స్కి మాత్రం అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే లెక్క. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ మెయిన్స్. ఇప్పటి నుంచే మెయిన్స్ ప్రిపేర్ కావాలి. కానీ ప్రిలిమ్ క్వాలిఫై కానీ మెయిన్ రాయలేము. కాబట్టి దిస్ ఈస్ కమ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ అప్రోచ్ ఆర్ ప్రిలిమ్స్ త్రూ మెయిన్ అప్రోచ్. ప్రిలిమ్స్కి చదువుతూనే మెయిన్ బ్యాక్ డ్రాప్లో మనము చదవాల్సిన ఆవశ్యకత ఉంది. నా ఫస్ట్ స్లైడ్ ఏం చెప్తుంది? ఏం పెట్టాను నేను ఫస్ట్ స్లైడ్? చూసావా? ఫస్ట్ స్లైడ్ చూసావా? అక్కడ ఏమంటుంది అది? కాలేజ్ అవైలబుల్ ఉంది. 1.5 months గుడ్. బాబు 2 months ఎక్సలెంట్. ఏమంటుంది? మొహమాటం ఎక్కువ. ఇదిగో మొహమాటం అండి. మీరు సమాధానం అడిగింది చెప్పకపోతే ఇంకా 20 ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు. అర్థమైందా? జాగ్రత్త. మొహమాటం ఉండదు. సమస్య. ఎవరన్నా వెళ్ళి డ్యాన్స్ మీద ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే మొహమాటం. అబ్బో అందరూ ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఏంటి అందరికంటే కదా, అందరూ ఒకటే స్టేజ్లో ఉన్నవాళ్ళు. ఎన్టీ కాలేజ్ కూర్చోవలసినారు. మీరు కావడం వల్ల చెప్పకుంటున్నారే. మరి మీరు అందరూ ఎక్కడ వెళ్ళారు? గ్రాడ్యుయేషన్ ఎక్కడ వెళ్ళావు? డిగ్రీ ఎక్కడ? ఎనీ ఎగ్జామినేషన్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలాంటి అపోహలు మనకు ఉన్నాయి, ఒక అవగాహన కల్పించడం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం. రెండవది, మీకున్న శత్రువులు ఎవరు? మీకున్న శత్రువులు ఎవరు? స్కూల్, గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్, ఇంటర్మీడియట్, ఇవన్నీ తెలుగు మీడియంలో చదివాను నేను. ఆర్మూర్ మా ఊరు ఏ జిల్లా? ఏ జిల్లా? నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ అనే టౌన్లో ఇంటర్మీడియట్ వరకు నేను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకొని ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీ ముందు నిలుస్తున్నాను. చాలా మందికి అదొక భావన. సివిల్స్ రాయాలన్నా, గ్రూప్ 1 రాయాలన్నా మంచి గోల్డ్ మెడల్ స్టేజ్లో ఉండాలి, ర్యాంకులైనా వచ్చుండాలి. 10th ఫెయిల్ కాకూడదు, ఇంటర్మీడియట్ ఫెయిల్ కాకూడదు, డిగ్రీలో ఫెయిల్ కాకూడదు. ప్రమాణమైన అకాడమిక్ కెరీర్ ఉంటేనే నేను సివిల్స్ రాయగలను, నాకు ఏదైనా పోస్ట్ వస్తుంది, లేకపోతే గ్రూప్ 1 రాయగలను, పోస్ట్ వస్తుంది అనుకుంటారు. అదంతా ప్రమాణాలు చెప్పడానికే నేను వీళ్ళే చెప్పాను. ఈ పాస్ ఇంపార్టెంట్ కాదు. ఇంతవరకు 10th ఫెయిల్ అయినప్పుడు 22 సబ్జెక్టులకి ఎలాంటి సంబంధం లేదు. ఇది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇలాంటి అంశాలే మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. నేను గొప్పలు అంటూ ఉంటాను, నేను గ్రూప్ 1 అప్లై చేస్తాను, సివిల్స్ రాస్తాను,
ఒకసారి అర్థాన్ని చూసుకోండి. మీరు ఒకరిని చూసుకోవద్దారా ఈ గ్రూప్ వచ్చి ఒక మాట సివిల్స్ వచ్చే ఒక మాట అర్థమైందా? సో ఇటువంటి వాళ్ళ నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. అంటే నాకు ఏంటంటే మీరు బాగా బయటగా అనిపిస్తున్నాయి ముఖాలు లోగా అనిపిస్తుంది. నల్గొండలో కూడా చైతన్యవంతం ఇక్కడ ఉన్నాయి హాల్లో కూడా అనిపిస్తుంది. అమ్మాయిల ఫేసెస్ కూడా చాలా గ్లో ఉంది. అమ్మాయిల ముఖాలు కూడా వెరీ వెరీ బ్రైట్ స్టూడెంట్స్. సరే నెలకొన్నారు ఒక అబ్బాయి నువ్వేమంటూ రోజులు ప్రిపేర్ అవుతున్నావు ప్రేమ 2 months. మై గాడ్, నేను ఇంతవరకు 5-6 జిల్లాలు తిరిగాను. ఎవరు నాకు ఇలాగే చెప్పలే. కొన్ని మొదలు పెట్టాను. 15 రోజులు అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది. అంటే బిల్లు ఉన్న ఎంతసేపు జీవి ఎంత ఉందో అర్థమవుతా ఉంది. ఒకసారి టెస్ట్ చేయాలి. ఓపీ చాలా ప్రమాణమైన మీద సిగ్గుపడకయ్యా, మొమాట పడక. ఇంకనే సిగ్గుపడితే పరీక్ష రాస్తుంది. ఓకే, మీరు చెప్పు. ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, ఇంకేమున్నాయి బేసిక్ సబ్జెక్ట్స్. హిస్టరీ, సరే మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఇదంతా సబ్జెక్ట్. ఓకే, దీంట్లో ఏదైనా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో. ఆ సబ్జెక్ట్లో నేను అడుగుతాను. BA ఎకనామిక్స్, ఎకనామిక్స్. ఓకే, ఎకానమీ అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏంటంటే బేసిక్ ఎకనామిక్స్ కాదు. ఎకానమీ అంటే ఏమనుకుంటారు, సైన్స్ సబ్జెక్ట్ తీసుకుని చదువుతారు అది అనుకుంటారు. కాదు, ఎకానమీలో ప్రతి క్వశ్చన్లు చాలా బరువుగా ఉంటాయి. గత ఒక 2 సంవత్సరాలుగా న్యూస్ పేపర్స్ బాగా చదివిన వాళ్ళు ఉంటే దే కెన్ డూ ఎకానమీ వెరీ వెల్. అర్థమైందా? సోషియో ఎకనామిక్ అవుట్లుక్ విన్నావా పేరు? దాని దగ్గర ఎంతమంది దగ్గర సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022 విన్నారా? మీ దగ్గర పుస్తకం ఉందా? ఎవరైనా చదివారా? దాంట్లో కనీసం ఒక 10 మార్కులు 15 మార్కులు అనే ప్రశ్నలకి చాలా వరకు జవాబు చిన్న పుస్తకం ఉన్న 1 month బ్యాక్ నుంచి చేసింది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022 ప్రతి సంవత్సరం బడ్జెట్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. సోషియో ఎకనామిక్ సర్వే స్టేట్ గవర్నమెంట్స్ రిలీజ్ చేస్తాయి. సో లేటెస్ట్ ఎడిషన్ ఏదైతే ఉందో మీ వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్లో సోషియో ఇది రాసుకోవచ్చు, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022. దీంట్లోనే తెలంగాణకు సంబంధించిన స్కీమ్స్ అన్నీ వస్తాయి. బడ్జెట్లో ఏమేమి స్కీమ్స్ పెట్టాలని వస్తాయి. తర్వాత తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, దేశంలో ఏ ర్యాంకులో మన తెలంగాణ ఉంది, ఇట్లాంటి అంశాలు ఏదైతే పరీక్షల్లో అడిగే అంశాలు ఉన్నాయో అవి ఇందులో ఉంటాయి. కాబట్టి ఇది తప్పకుండా మనం చదవాలి. సో గ్రాస్ ఎకనామిక్ సర్వే అది ఇది దగ్గర పెట్టుకోకపోతే మనకి ఎకానమీ క్వశ్చన్స్ చాలా వరకు ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఏది ఎకానమీ. అయితే ఎకానమీలో ముఖ్యంగా ఏంటంటే బేసిక్ విషయాలు అర్థం కావాలంటే కొన్ని బేసిక్ విషయాలు. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, జీడిపి ఏంటి, జీడిపి అంటే ఏంటి అందరు అర్థం చెప్పారు. నేను ఎక్స్పాన్షన్ అడిగితే దాన్ని జీడిపి బాబు కరెక్ట్ అర్థం చెప్పింది. ఎవరు దీన్ని కనెక్షన్ చేస్తారు? ఒక దేశం సరిహద్దు అంటున్నాడు, అందులో వస్తు ఉత్పత్తిని జీడిపి అంటారు. ఎనీ ఇంప్రూవ్మెంట్ వస్తాయి, కానీ ఉత్పత్తి చేసిన క్వాంటిటీ కాదు, వాటి వాల్యూ. అర్థమైందా? అంటే
అంటే ఈ క్లారిటీ మనం ఉండాలి చదివేటప్పుడు ఉత్పత్తి సేవ రెండు పదాలు మనకు గుర్తుంటాయి. బట్ ఉత్పత్తి సేవ క్వాంటిటీ కాదు జీడిపి అంటే, దాని యొక్క వాల్యూ దాని డబ్బుల్లో లేకపోయినప్పుడు ఎన్ని కోట్లు అవుతుంది అనేది జీడిపి. అర్థమైంది? సో బేసిక్ అంశాలను బట్టి మనకు అర్థమై ఉంది. నేను చెప్పిన సోషియో ఎకనామిక్ అవుట్లెట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోషియో ఎకనామిక్ సర్వే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ మొన్న తయారు చేసింది. బడ్జెట్ అంటే ఎంత వచ్చింది అర్థమైంది అంతే కదా. బడ్జెట్ అంటే ఏదో చాలా సింపుల్గా ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో మనం ఈ సబ్జెక్టును అర్థం చేసుకుని బడ్జెట్ పెడితే లాభం లేదు, జీడీ పెట్టి ఇది పెడితే లాభం లేదు. వాడు జీడీ ఆప్షన్స్ ఇచ్చి వస్తువు అంటాడు, సేవ అంటాడు, అన్ని వస్తువులు సేవలు అంటాడు, అన్నింటిలో రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. మనకి కరెక్ట్గా ఉంటేనే మనము ఆన్సర్ చేయలేము. కాబట్టి కన్సెప్చువల్ క్లారిటీ అంటారు. ఏది చదివినా ఒక కాన్సెప్ట్ మీద మనకు క్లారిటీ రావడానికి ప్రయత్నం చేయాలి. మన ఊరికి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, టైం బ్రహ్మాండం, 3 నెలలు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. మీ అదృష్టం ఏంటంటే జూలై 31 ఉంటున్నారు ప్రిలిమ్స్, మరి ఇప్పుడు అక్టోబర్ 16 అయిపోయింది. ఇక ఇంతకన్నా మించిన సువర్ణావకాశం మీకు దొరకదు. గ్రూప్ అంటే అండర్ ఎస్టిమేట్ చేయలేదు. నేను గ్రూప్ 1లో సెలెక్ట్ అయితే ఐఏఎస్ ఆఫీసరే నేను ఉన్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నాకు గవర్నమెంట్ వేరే పోస్టెస్ అంటే ఏం లేవు. దిస్ ఇస్ హైయెస్ట్ పొజిషన్ ఫర్ మీ. అర్థమైందా? గ్రూప్ 1 లాగానే 10 అయిందని నీకు ఐఏఎస్ వస్తుంది, కరెక్ట్ అయిపోతాం. నువ్వు నల్గొండ వరకు కరెక్ట్ చేయొచ్చు, యాదాద్రి డిఎస్పీగా చేయవచ్చు. మంచి పోస్టులు ఉన్నాయి. మా జీవితంలో ఇన్ని పోస్టులు ఎప్పుడు చూడలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే 900 పోస్టులు ఏంటి, డిఎస్పీ 90 పోస్టులు అంటే అసలు కరవడంలో మా అంటే 20-25 పోస్టులు మొత్తం 2 రాష్ట్రాల మీద ఉండేవి. డిప్యూటీ కలెక్టర్ అంటే 10-15 అంటే నేను ఉన్నప్పుడు సెలెక్ట్ అయినప్పుడు 16 పోస్టులు. 2 స్టేట్లు కలిపి 42 పోస్టులు ఉన్నాయి. 42 పోస్టుల్లో ఇంకో విషయం మీరు అర్థం చేసుకున్నారు, 95% లోకల్స్కే. అప్పుడు 85% ఉండేది, ఇప్పుడు 95% మన తెలంగాణ వాళ్ళకి రిజర్వ్ చేసుకున్నాం. సరే, ఇంకోటి ఉంది, ఈ విషయం తెలుసో తెలియదు నాకు తెలియదు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. మల్టీ జోన్లో ఉన్న వాళ్ళకి కాంపిటీషన్. అర్థమైంది కదా? ఇప్పుడు నీకు నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ నీ కాంపిటీషన్ కాదు. మీరందరూ బహుశా మల్టీ జోన్ 2లో ఉంటారు. మీకు మల్టీ జోన్ 2లోనే మీరు కంపీట్ చేస్తారు. అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. భవిష్యత్తులో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 3-4 ఏళ్ళ కోసం పడుతుంది. గ్రూప్ అంత ఈజీ పడదు. అర్థమైందా? అప్పుడు ఒక 100 పోస్టులు పడతాయి. 3-4 ఏళ్ళ తర్వాత పడతానికి గ్యారెంటీ లేదు, పడతానికి గ్యారెంటీ కూడా లేదు అన్నమాట. ఇది వదిలిపెట్టుకుంటే కష్టం. గ్రూప్ 1 కావాలనుకున్న కథ మీరు మర్చిపోవాలి. గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకుంటే నిజంగా మీ భవిష్యత్తు బంగారంలాగా ఉండాలంటే మీరు ఉంచుకున్నారు. మీకు మోటివేషన్ ఏం లేదు, ఎవడో నాలంటో వచ్చి చెప్పగలే. అర్థమైందా? గ్రూప్ 1 సెలెక్ట్ అయితే కలెక్టర్గా సుప్రీంకోర్టు నీ పరిస్థితి ఏంది ఒకసారి ఊహించుకో. దట్ ఈస్ యువర్ డ్రీమ్. అర్థమైందా? యాదాద్రి ఎస్పీగా పనిచేస్తే ఎట్లా ఉంటుంది నీ జీవితం ఒక్కసారి ఊహించుకోండి. అదే నీ మోటివేషన్. ఇంకా వేరే ఎవరు చెప్పగలే, మీ చేతుల్లో ఉంది. అర్థమైందా? మీరు మనిషి తలుచుకుంటే సాధించని ఏం లేదు. ఇది మౌలికమైన విషయం మీరు గుర్తుపెట్టుకున్నాను. మన బ్రెయిన్ 3 లక్షలు అయింది. 3 లక్షల తర్వాత హ్యూమన్ బ్రెయిన్ ఫామ్ తప్ప మనం మనుషులుగా చేసి ప్రపంచంలో అడిగాము. కండబలం కాదు, బుద్ధిబలంతో ప్రపంచాన్ని తీరుతా ఉన్నట్టు మనుషులే చేయలేదు. కండబలంతోనే అడవిలో బతికేది కదా మన ఆది మామూలుగా. ఎప్పుడైతే ఒక 3 లక్షల ముందు బ్రెయిన్ వచ్చిందో మనకు బుద్ధిబలం వచ్చింది. నువ్వు ఎందుతో ట్రై చేయగలుగుతావు ఫిజికల్గా.
నీ కండగాలతో టైర్తో ఫైట్ చేయగలుగుతావా? చేయలేవు. నీకు బుద్ధిమానం వచ్చిన తర్వాత నువ్వు చెట్టు ఎక్కినావు, గొడవ దాక్కున్నావు, వస్తుంది పెద్ద గొడవ ఉంటుంది. అది కదులుతుంటే మొత్తం కొండంతా కదిలిపోతుంది. అగ్ని క్రియేట్ చేయడం మనిషికే, మన బ్రెయిన్ వచ్చినాయి. 2 రాళ్ళు ఏర్పడి కొడితే నాకు వచ్చింది 2 గంటలు ఇచ్చాము. ఆధునిక కాలంలో బుద్ధి బలాన్ని మనం పరీక్ష చేస్తున్నాం. 2 చోట్ల పరీక్ష చేస్తున్నాం. ఒకటేమో మన విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ ఏంది? మన బుద్ధి బలం ఏంటని పరీక్ష, దానికి పరీక్షలు క్వార్టర్లీ, ఎవరి ఇయర్లీ క్లాసులు ఇవన్నీ ఎగ్జామ్స్ వచ్చింది. కాబట్టి ఈ బుద్ధి బలం చేసే పరీక్ష గురించి మీకు అవగాహన చాలా అవసరం. అండ్ ఇది మీ చేతుల్లో ఉంది. యూ హౌ టు డిజైన్ యూర్ ఫ్యూచర్ బెటర్ అనుకోవచ్చు. భవిష్యత్తుని మీరే తెలుసుకున్నారు. ఎవరు ఎంత చెప్పినా ఎవరేం చేయలేరు. మీరు అనుకుంటే కానీ సాధ్యం కాదు. మన నుంచి ఇప్పుడు ఎట్లొచ్చాము, మన బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. మనకు బ్రెయిన్ వచ్చి 3 లక్షల సంవత్సరాలు అయింది కదా. 3 lakh years. బ్రెయిన్లో 400 బిలియన్ నర్వ్ సెల్స్ ఉంటాయి. అని 1 బిలియన్ అంటే ఎన్ని కోట్లు? బిలియన్ అంటే ఎన్ని కోట్లు? 100 కోట్లు. ఎన్ని కోట్లు? సో 400 into 1000 అన్ని కోట్ల న్యూరల్ సెల్స్ ఉంటాయి మన బ్రెయిన్లో. ది మోస్ట్ పవర్ఫుల్ బ్రెయిన్ అందరికీ. దానికి ఎస్టీ లేదు, ఎస్టీ లేదు, కోడలు లేదు, అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, నల్లగున్నోడికి ఉంటుంది, తెల్లగున్నోడికి ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ ది సేమ్ బ్రెయిన్. అర్థమైంది? ఇది ఒక టెక్నాలజీ. మనం చదువుతున్నా కూడా గుర్తుంటుంది, రివిజన్ చేస్తున్నా కూడా ఒకసారి చదివితే గుర్తుంటుంది. ఎవరికైనా గుర్తుండదు. అది ఫస్ట్ రీడింగ్. దీన్ని 3R అంటారు. గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ రికార్డ్ ఇట్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంత చదివినా సరే మనం చదువుతాము, ఒక వారం రోజుల తర్వాత మర్చిపోతాము. బోర్డు వేసుకుంటాడు, చదువుతాడు, పొద్దుదాకా చదువుతాడు, వాడు టాపర్ అవుతాడు. వాడు పుస్తకం ముందు పెట్టేస్తాడు, పుస్తకమే కథ ఉంటుంది కానీ ఎక్కడో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరేంటో చేయడం ఒకటి బదర్స్ అవసరం లేదు. చదివిన గంట సేపు ఫోకస్గా చదివినావా, కాన్సన్ట్రేషన్ చదివినావా, చదివింది నీ ధమాకాకి ఎక్కిందా? ఎక్కాలంటే ఒకటే పేపర్ రాయాలి. దాంట్లో కీ పాయింట్ ఏంది రాయాలి. చదివితే మీకే అర్థమవుతుంది. అదే చాలా ఇంపార్టెంట్ పెట్టరా. అర్థమైందా? ఏదైనా విషయం రాస్తే కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఏదో రాసుకున్నాం. ఫైనల్ ఎగ్జామ్ ముందు పుస్తకాలు చదివేటంత టైం మనకు ఉండదు. ఫైనల్ రివిజన్, నో టైం ఫర్ సీయింగ్ బుక్స్. ఒకళ్ళు ఏం చేస్తారు, మొత్తం పరుచుకుంటారు, 20 పుస్తకాలు పరుచుకుంటే పెద్దలు చూసుకుంటారు. రేపు ఎగ్జామ్ అంటే అన్ని పుస్తకాలు ఉంటాయి. ఏ పుస్తకం కావాలా, ఏంటి లాభంలే. అర్థమైందా? మీకున్న అవగాహన బట్టి సెకండ్ రీడింగ్లో మీరు పాయింట్స్ రాస్తారా? సెకండ్ రీడింగ్లో కూడా ఇక మీకు అర్థమైనట్టు అనిపించదు. గో ఫర్ థర్డ్ రీడింగ్. థర్డ్ రీడింగ్లో సారిగా పాయింట్స్ రాసుకుంటారు. ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ మీద ముందు ప్రతి సబ్జెక్టుకి ఒక నోట్బుక్ పెట్టుకుంది. ఓకే, ఒక టాపిక్ రాగానే ఆ టాపిక్కి ఒక పేజ్ పెట్టుకుంది. ఆ పేజీలో కొన్ని పాయింట్స్ రాస్తారు, ఒక 5-6 పాయింట్స్ రాస్తారు. మిగతా ఖాళీ పెట్టుకోండి. మిగతాది మీరు ఖాళీ పెట్టుకోండి. ఒక 5-6 పాయింట్లు మీకు గుర్తుంటుంది. 5-6 పాయింట్స్ ఏంటి? ఆ విషయం అవగాహన కావాల్సినకి పాయింట్స్ అన్నమాట. అది ప్రిలిమ్స్ వరకు మాకు ఉపయోగపడుతుంది. మెయిన్స్లో ఎంత ఉపయోగపడుతుందంటే 10 మార్కులు పడేటి 5 మార్కులు పడుతుంది. పర్వాలేదు, ఈ స్టేజ్లో 5-6 మార్కులు పడ్డారు, పర్లేదు. అంతవరకన్నా మీరు కీ పాయింట్స్ రాసుకున్నారు. దాని తర్వాత రివిజన్ చేయాలి. ఈరోజు రాసుకున్నారనుకోండి, రాత్రి ఒక 1-2 గంటల కోసం రివిజన్ చేయాలి. ఆ
అప్పుడు బ్రెయిన్లో బాగా కూర్చుంటుంది. ఒక వారం రోజులు చదువుతారు. 6 రోజులు చదవగానే 7వ రోజు 6 రోజులు చదివినంతా రివిజన్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. మీ రూమ్లో చదువుకుంటా పుస్తకాలు చదవము. ఒక్క సబ్జెక్ట్ ఒకటే పుస్తకం. ప్లీజ్ నోట్ దిస్, 1 సబ్జెక్ట్, ఓన్లీ 1 స్టాండర్డ్ బుక్. పాలిటీ లక్ష్మీకాంత బుక్ చాలా పాపులర్, ఇస్తారా? లక్ష్మీకాంత బుక్కే పెట్టుకోండి. ఇక పాలిటీకి వేరే పుస్తకం చదవద్దు. మనం లక్ష్మీకాంత పుస్తకం కూడా పూర్తిగా మొదటి పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు అన్ని చాప్టర్లు చదవకల్లే. యూ హ్యావ్ టు సీ ది సిలబస్. మీకు ఏంటంటే కళ్ళలో కనిపించాల రాత్రి ఎకానమీ అంటే ఏమేమి ఉంది సిలబస్. దీస్ ఆర్ ది టాపిక్స్. ఆ టాపిక్స్ ఈ పుస్తకంలో ఎక్కడెక్కడనే మార్క్ చేసుకున్నాను. 100% పుస్తకం అంతా సిలబస్ ఉండదు. సిలబస్ అంతా క్లియర్ చేస్తాడు వాడు. ఆ సిలబస్ చదువుకొని ఆ సిలబస్లో అన్ని లక్ష్మీకాంతం ఎగ్జాంపుల్ తీసుకుంటే బుక్కులన్నీ నోట్ చేసుకొని ఆ చాప్టర్సే మనం చదవాల్సి ఉంటుంది. ఒక 3 సార్లు అయినా చదివిన తర్వాత నోట్స్ రెడీగా ఉండాలి మీకు. దాని తర్వాత రివిజనే. ఆ నోట్స్ అయినా అంటే దాన్ని మీకు ఎట్లాగా అయితే బాగా గుర్తుంటుందో ఆ రకంగా మీరు నోట్స్ రాసుకోవచ్చు. యూ కెన్ యూజ్ పిక్చర్స్, యూ కెన్ యూజ్ డయాగ్రామ్స్, యూ కెన్ యూజ్ టేబుల్స్ రాసుకున్నట్టు రకరకాలుగా మీరు రాసుకొని నోట్స్ ఉంటే మీకు కాస్త గుర్తుంటుంది. అప్పుడు అబ్బా చదివినామనే ఫీలింగ్ ఉంటుంది. సాయంత్రము మీరు రివిజన్ చేసుకున్న తర్వాత నైట్ ఒకసారి ఏం చదివినంటే మీకు గుర్తుంటుంది. పర్వాలేదు వాళ్ళ కొద్దిగా చదివినా నాకు అర్థమైంది అనిపిస్తుంది. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. సరేది మనం రాయగలుగుతాము, మనకు గుర్తుంది, మనకు అర్థమైంది అన్న భావన ఉంటేనే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ బయటపడేవాడు మీరే తెలుసుకున్నారు. ఆ కాన్ఫిడెన్స్లో ఒక తృప్తి ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది. మీరు డే మొత్తం చదివి ఒక 4 గంటలు చదివినా పర్లేదు. సాయంత్రము రివిజన్ చేసుకొని ఒక్కసారి మీరు ఏం చదివారని మీరే టెస్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? అది కనుక మీరు నైట్ ఫీలింగ్, మార్నింగ్ ఏం చదవాలనుకుంటారు ప్లాన్ చేసుకుంటారు. చదివిన తర్వాత నైట్ పడుకోముందు ఒక్కసారి రివిజన్ చేసుకున్న తర్వాత ఇవాళ నేను ఏం నేర్చుకున్నానని ఒక్కసారి మీరు రీల్ తిప్పుకున్నారు. ఆ రీల్ తిరిగినప్పుడు పర్వాలేదు ఇవాళ కొంచెం చదివినారంటే 7 గంటల కన్నా ఎక్కువ తక్కువపోదు. అర్థమైందా? నిద్ర తక్కువపోతే నెక్స్ట్ డే మీకు అర్థం కాదు, దమాక్ పనిచేయదు, నిద్ర వస్తుంటుంది, పుస్తకం పట్టుడు కూర్పుడే. కాబట్టి చదివినంతసేపు సాలిడ్గా చదవాలా, ఫోకస్తో చదవాలా, పాయింట్స్ రాసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటేమో ఫుల్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. లేకపోతే నీ కళ్ళు పేపర్ మీద అంతే, నీ మనస్సు ఎక్కడో ఉంటుంది. అమ్మ వండి చేస్తుంది, కూర వాసన వస్తుంది, చికెన్ చేస్తుందేమో, చారు వాసన వస్తుంది, తాలింపు వాసన వస్తుంది. ఇక కొన్ని మాట్లాడని విషయాలన్నీ గుర్తుకొస్తుంది. పుస్తకం మాత్రం ఉంటుంది. ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, నాకు ఉండింది, మీకు ఉంటుంది. ఇది అన్నేచర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది నాకే అవుతుంది కాదు, ప్రతి మనిషికి అవుతుంది. దట్ ఈస్ అవర్ నేచర్. కానీ దాంట్లో నుంచి బయటపడాలంటే టెక్నిక్ ఏంటి? నోట్స్ రాయాలంటే ఒకటి నోట్స్ రాస్తావు. ఎట్లా రాస్తావు? నీ మైండ్ ఫోకస్ చదివి అవగాహన చేసుకుంటే కానీ పాయింట్స్ రాయలేము. అర్థమైందా? ఆ పాయింట్సే నీకు ఫైనల్గా రివిజన్ చేయడానికి పనికి వస్తాయి. ఆ పాయింట్సే నీకు మెయిన్ ఎగ్జామ్ కూడా పనికి వస్తాయి. ఆ పాయింట్సే రీడింగ్ చదవడం, రాయడం, రివిజన్ చేయడం. ఒక 3 సార్లు చదివినా మంచిదే. ఎక్కువ సబ్జెక్టు చదివి ఇంత సిలబస్ అవుతుందో కాదు అని బరువు పెట్టుకుంటే టెన్షనే కానీ మనకు కాన్ఫిడెన్స్ రాదు. చదివినన్ని సబ్జెక్టులు కాన్సన్ట్రేటెడ్ ఉంటే మనకు బాగా మంచి ఫలితం వస్తుంది. మిమ్మల్ని అందరూ చూస్తే కాలేజీ రోజులు గుర్తొస్తాయి. ఇట్లా ఆడిటోరియంలో కూర్చునే వాళ్ళం మేము. అప్పుడు కొందరు క్విజ్ కండక్ట్ చేసేది. క్విజ్ మాస్టర్ మీ కాలేజీలో చేశారా? లేదు, మనకు ఆ కల్చర్ లేదు. ఎవ్రీ వీక్ కూర్చుంటారు, కొందరు ఇంట్రెస్ట్ ఉంటుంది.
దెన్ బికమ్ క్విజ్ మాస్టర్స్. అలా షోక్ ఉంటుంది, నాకేపు వచ్చే మంచి కండక్ట్ చేసే షోక్ ఉంటుంది. అక్కడ నుంచి క్విజ్ కండక్ట్ చేస్తారు. స్టూడెంట్స్ అందరూ నలుగురు బ్యాచ్లు వస్తారు, 10 బ్యాచ్లు వస్తారు. ఎనీథింగ్ ఆన్ ఎర్త్ యూ ఆస్క్ క్వశ్చన్. ఎవరు చెప్పారు? మనోరమ ఇయర్ పేరేది ఏంటి ఇప్పుడు ఉందా కదా నాకు తెలియదు. నా ఫేవరెట్ బుక్ కదా. ఆ క్విజ్ని చదవాలి, మొత్తం జీకే అంత ఉంటుంది. సైన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ప్రింట్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ దానికి ఎడిషన్ మనోరమ ఇయర్ బుక్. చాలా ఇప్పుడు ఏముందో తెలియదు నాకు, నన్ను స్టడీస్ ఒకసారి అంత ఇంట్రెస్ట్గా చదువుకోవచ్చు. కాలేజీలో ఒకసారి నేను చెప్తాను, 10th సెకండ్ క్లాస్, ఓకే, తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో సెకండ్ క్లాస్. మా స్కూల్ మొత్తం మీద 5 పొరగలకు సెకండ్ క్లాస్ వచ్చింది. అనిపించింది ఏంది వచ్చిన తర్వాత అదే ఊళ్ళో ఇంటర్మీడియట్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ మామూలు రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మాకు లేవు. 4 కాంబినేషన్స్ ఉంది మా ఇంటర్మీడియట్ కాలేదు. అప్పుడు కొద్దిగా కసి పెరిగింది, కనీసం ఫస్ట్ క్లాస్ అన్నా రావాలా అనేది ఒక ఆలోచన, ఒక గమ్యం ఏదో పెద్దది కావట్లే. సెకండ్ క్లాస్ పాస్ అయ్యింది నా 10th. ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ చాలు, అదొక గోల్. ఫర్ యువర్ సర్ప్రైజ్, ఇంటర్మీడియట్లో ఈ 4 సెక్షన్స్ కలిపి మొత్తం కాలేజీ మొత్తమే ఫస్ట్ క్లాస్ వచ్చినాం. ఎంపీసీలో మామూలుగా ఎక్కువ మార్కులు వస్తాయి కదా, లెక్కలు కెమిస్ట్రీ, ఫిజిక్స్ బ్రహ్మాండంగా వస్తాయి మార్కులు, 100 పడతారు మ్యాథమెటిక్స్లో. బట్ ఏంటో మనకు తెలీదు. ఆ సంవత్సరం అన్నీ కలిపి నేను ఒక్కనే ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. గాలి నుంచి రాదు, ఎవరో చెప్తే రాదు. మనం చిన్న గోల్ పెట్టుకొని అది అచీవ్ అయితే వస్తుంది. మన డిగ్రీ రాస్తున్నాం, హాఫ్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ వస్తుంది. హాఫ్ ఇయర్లో 60% వచ్చింది అనుకున్నాం. నాకు ఫైనల్ ఇయర్లో 70% రావాలని గోల్ పెట్టుకున్నాం. ఇది ఎక్కువ చదివాను, నాకు ఇంటెలిజెన్స్ చాలు, నేను పెద్ద ఇంటెలిజెన్స్ అక్కర్లే. బాగా చదివాడు ఏం చేస్తాను, చదువు పెద్దవాడు. మీ కుందేలు అదేంటి ఏం స్టోరీ, ఆ స్టోరీ లాగా లేదు. నా జీవితం తాబేలే. సెకండ్ క్లాస్ వచ్చింది, మళ్ళీ ఫస్ట్ క్లాస్ వచ్చాను. మా ఏమి డాక్టర్ కావాలన్నాడు ఇంటర్మీడియట్ తర్వాత. నాకు కోరిక జరిగింది డాక్టర్ కావాలి. ఎంట్రెన్స్ రాలే, ఫెయిల్ అయినా ఆల్సో ఫెయిల్యూర్. అర్థమైందా? ఒక్కసారి రాలేదు అక్కడు. అది మీకు సివిల్ సర్వెంట్. నేను గ్రూప్ 1 క్యాడర్ మినిమం IAS, IPS ఏదో ఒకటి సాధించి తీరుతాను అనేది ఒక శబదలాగా తీసుకున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కూడా నాకు ఉద్యోగాలు వచ్చినాయి. బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగులు వచ్చినాయి నా దగ్గరికి. ఏ పోస్టు చేయాలి, ఐ వాంటెడ్ టు బికమ్ ఓన్లీ క్లాస్ ఆఫీసర్. అర్థమైందా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 1 year అదే హాస్టల్లో ఉన్నాను. మా జూనియర్ మంచం మీద పడుకున్నాడు, నేను కింద పడుకున్నాను. సంవత్సరం ఊరిని జీవితం బ్రేక్అవుట్. అందుకోసం మీరు చెప్పేది ఏంటంటే రియలైజ్ కావాలి. ఇప్పుడు మీ సంఖ్యలో ఏం చేస్తాడో తెలియదు. సదాచారుడు దొరుకుతున్నాడు, వాడు మండి పడ్డవాడు దొరుకుతున్నాడు, ఇంట్లో బానిసలాగా పనిచేసేవాడు దొరుకుతున్నాడు. ఇవ్వలేదు అటు విడాకులు ఇవ్వరాదు, ఇటు ఉండరాదు. చాలా మంది మహిళలకి సమస్య ఇది. అర్థమైందా? అంతే. నా పెళ్ళి, పిల్లలు కనుడు, అత్తమామలు, నీ జీవితం అంతే కాదు. అర్థమైంది? ఇంతమంది ఆడపిల్లలు పైకి ఎదుగుతలేరు. ఇప్పుడు ఆడపిల్లలే రూల్ ఇచ్చే పరిస్థితులు వచ్చినాయి. అందుకోసం మీరు రిజర్వేషన్ పెట్టారు. మీరు కష్టపడితే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ. గ్రూప్ 1లో 900 మంది ఆఫీసర్లు అయితే 400, 450 మీరే ఉంటారు. అర్థమైందా? ఇక్కడ మాట ఎంతమంది ఉంటారు? ఒక 200, 300 అమ్మాయిలు. మీరందరూ అనుకుంటే ఏదో ఒక జాబ్ డబ్బులు వస్తుంది. 12,000 ఉద్యోగాలు అండి, 9,600 గ్రూప్ 4 పోస్టులు. ఏం రాకుండా గ్రూప్ 4 రాదా మనకి? కొద్దిగా చదివితే కష్టపడితే
గ్రూప్ 4 అని వస్తుంది కదా. కాబట్టి గ్రూప్ 4 గ్రూప్ 2 ఏదైనా పర్వాలేదు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కదా. మనకి ఎందుకంటే మన వ్యవస్థలో భారతదేశంలో ఇంటర్మీడియట్ కాగానే మనం కనుక మెరిటోరియస్ ఉంటే ఒకసారి ఇంజనీరింగ్ వెళ్ళిపోతాడు, వాడు సాఫ్ట్వేర్ ఆడిట్ వెళ్ళిపోతాడు, వాడి కథ వేరేనే. డాక్టర్ చేసిన వాడి కథ వేరేనే. ఒక లారీ వెళ్ళిపోతాడు, నాటువంటి అగ్రికల్చర్ అవుతాడు, ఇంకొకటి వెటర్నరీ అవుతాడు, ప్రొఫెషనల్ కాలేజ్ అంటారు, లా, చార్టెడ్ అకౌంటెంట్, ఇట్లా వెళ్ళిపోతారు. వాళ్ళు పోగా మిగిలింది మీరందరూ జస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగం అయితే కొద్దిగా పెయిన్ తీసుకుంటే ఈజీ, ప్రైవేట్ ఉద్యోగం అయితే నాకు తెలియదు, వాడు 5,000 ఇస్తారో 10,000 ఇస్తారో తెలియదు. నేను కరీంనగర్ పనిచేసినాను. దాని తర్వాత ఒక 10 సంవత్సరాలు నేను ఏ మాల్ పోయినా పిల్లాడు వస్తాడు, సార్ మీరు కరెక్ట్ చేసినారు కదా నాకు బాగున్నారని అడుగుతాను కదా. ఎదురుగా ఎస్ఆర్ఆర్ కాలేజ్ డిగ్రీ ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ స్కూల్లో చదువుతుంటే ఆ కాలేజ్ చదువుతుంది. ఎంతమంది తీసుకుంటే 7,000 అర్థమైందా? హైదరాబాద్ మాల్స్లో ఉన్న పిల్లలందరూ గ్రాడ్యుయేషన్ చేసి లేదా ఎంబీఏ చేసి చిన్న ఉద్యోగాలు 5,000 10,000 ఉద్యోగాలు చేయమంటారు. దట్ ఈస్ వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఇది ఒక పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకసారి ఉద్యోగం వచ్చేస్తే 30 ఏళ్ళు 35 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఆరాం ఇంత కూర్చుని జీతం వస్తుంది. దాని తర్వాత రిటైర్ అయిన తర్వాత నీకు జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది. నువ్వు చనిపోతే నీ భార్య చనిపోయే వరకు నేను గవర్నమెంట్ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తున్నాను. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్. అంటే ఒక్కసారి నీకు అయిపోతే పెన్షన్ వాయి ఏదో మినిమం స్టాండర్డ్స్ అయితే మనకు ఉంటాయి. పెద్ద స్టాండర్డ్స్ కావాలంటే గ్రూప్ 2 లేదా గ్రూప్ 1. గ్రూప్ 4 కనీస స్టాండర్డ్స్. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఇది లేకపోతే ప్రైవేట్గా ఏదైనా పనికిరాని ఉద్యోగాలను చేయాలి, దానికి 5,000 10,000 చెప్పారు కూడా ఊరికే డిగ్రీ కదా BA BK ఇంకేం వస్తారు. అన్లెస్ యూ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, నీ తెలివి బట్టి నువ్వు బయటకు ఉంటావు ప్రైవేట్ సెక్టర్లో. అర్థమైందా? లేకపోతే నువ్వు ఎంటర్ప్రినర్ కావచ్చు, బిజినెస్ ఎంటర్ప్రినర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, రాజకీయాలు కాకపోతే నాకే మినిస్టర్ కావచ్చు. కానీ నేనే దాన్ని ఇక్కడ ఎంతమంది అవుతారు, ఎంతమంది అవుతారు ప్రొడ్యూసర్? ఏం కష్టం నేను చెప్పకండి కావాలండి ఏం లేదు. అందుకోసం దిస్ ఈజ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇన్ని ఉద్యోగాలు భవిష్యత్తులో రావు. అర్థమైందా? ఇంతకుముందు లేవు. ఇప్పుడు జస్ట్ సంవత్సరం చిన్న చిన్న త్యాగాలు, పెద్ద త్యాగం కాదు. సినిమా చూడకపోవడం, టీవీ చూడకపోవడం, క్రికెట్ చూడకపోవడం, షాపింగ్ చేయకపోవడం, గొప్పలు కొట్టుకోవడం, ఇదే ఇది పెద్ద త్యాగం. అందులో ఏమి పెద్ద త్యాగమా? జాబ్స్ రెవల్యూషన్ అని అనుకుంటున్నాడు. ఇన్ని వేల ఉద్యోగాలు ఎప్పుడు రావు. ఒక విప్లవం లాగా రానుందన్నమాట. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ జాతర, ఉద్యోగాల జాతర. మేము గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు కూడా ఇట్లే విప్లవం వచ్చింది. మొత్తం బ్యాంకులలో 100 పోస్టులు పడ్డాయి. మా బ్యాచ్లందరూ బ్యాంక్ ఆఫీసర్లు అయినారు. ఒకసారి అంత కలిసి వస్తుంది, ఒకసారి పోస్టు వేరే ఉంటాయి. అసలు అన్ని పోస్టులు మేమే లేవు, నాకనే ఒక పోస్టు పడ్డాయి. అది ఎప్పుడో జరుగుతుంది. సో ఇవి 2 బుద్ధి పరీక్షకి మనకి సివిల్స్ అన్నా గ్రూప్ 1 అన్నా. ఇప్పుడు గ్రూప్ 1 రాసినారు, మీకు కాన్ఫిడెన్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ సివిల్స్ రాయొచ్చు. ఎందుకంటే సంవత్సరం తర్వాత ప్రిలిమ్స్. మీకు దీంట్లో కాన్ఫిడెన్స్ వచ్చిందనుకో, సర్వీస్ రాకుండా పర్వాలేదు నేను చదివితే రాయగలను ఎగ్జామ్ అనే కాన్ఫిడెన్స్ వస్తే యూ రైట్ సివిల్స్. అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ సివిల్స్ కూడా ఇట్లాగే రకరకాల జల్లీ కీర్తి వరంగల్ అస్సాంలో కలెక్టర్ ఉంది. ఊరు పల్లెటూరు నుంచి చదివిపోతారు. చాలా మంది పల్లెటూళ్ళలో అమ్మాయిలు అబ్బాయిలు మీలాగా డిగ్రీ చేసినప్పుడు చాలా మంది చేస్తారు, మంచి సర్వీస్ చేస్తున్నారు కలెక్టర్స్. ఎందుకంటే పేద కుటుంబం నుంచి వచ్చినప్పుడు కష్టం ఉంటుంది కాబట్టి సర్వీస్ ఎక్కువ చేస్తారు. గ్రూప్స్ అంటే నేను ఊరికి ఎక్స్ప్లెయిన్ చెప్తాను ఇన్ఫర్మేషన్ కోసం. జీ స్టాండ్స్ ఫర్ జనరల్ నాలెడ్జ్. దానికి మీనింగ్ లేదు, ఎందుకు లేదు. జనరల్ నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ కామన్ సెన్స్, న్యూస్ రీడింగ్. మీరు రోజు పేపర్ చదివితే ఆటోమేటిక్గా మీకు జనరల్ ఉంటుంది.
ఒక ప్రిన్సిపల్ ఏంటంటే పరీక్షల్లో క్వశ్చన్స్ ఏదైతే ఇస్తున్నారో కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్ అంటారు. హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ స్టాటిక్ సబ్జెక్ట్. కొన్ని డైనమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే కరెన్సీ ఈవెంట్స్ అనమాట. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఏమి జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అవుతుందా? ప్రెసిడెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఉంటుందా? ప్రెసిడెంట్ ఎన్నికల విధానము అని ప్రెసిడెంట్ రెఫరెండమ్ అడుగుతాడు. వాడు ఏమడుగుతాడు? ఎన్నికల విధానం అడగవచ్చు. ఎట్లా తీసేయచ్చు ప్రెసిడెంట్ అని అడుగుతాడు. ప్రెసిడెంట్కి గవర్నర్కి అధికారాలు ఏం చేయడం అని అడుగుతాడు. డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అడుగుతాడు. అర్థమైందా? అంటే ప్రెసిడెంట్ చుట్టూ ఉన్న అంశాన్ని వాడు క్వశ్చన్ వేస్తాడు. రష్యా దేని యుద్ధం చేస్తుంది? ఆ యుద్ధం డెఫినెట్ గా క్వశ్చన్ వస్తుంది. బట్ డైరెక్ట్ గా రష్యా దేని మీద అటాక్ చేస్తుంది? ఈ జమానా మీద అడిగింది. ఇప్పుడు అడిగాడు. అర్థమైందా? ఇప్పుడు ఏ పార్ట్స్ మాల్డోవా ఆక్రమించుకుంది, ఇక్కడ ఇస్తుంటాడు. చూస్తే వస్తుంది పేపర్లో ఎవరెవరు సపోర్ట్ ఈ దేశం తీసుకున్నారు, రష్యాకి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు, అసలు గొడవైంది, అసలు ఎందుకైంది. ఇప్పుడు నాటోలో చేయనవుతుంది కాబట్టి నాటో అంటే ఏంది? నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయి, నాటో ఎప్పుడు వచ్చింది, వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ బ్యాక్ వర్కింగ్ ఆర్ రివర్స్ ఇంజనీరింగ్. ఏదైనా ఇష్యూ ప్రశ్న ఉంటే దాని మూలాలకు వెళ్ళిపోతే మనకు నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. అర్థమైందా? అక్కడ బ్లాక్స్ ఉంది, కాస్పియన్స్ ఉంది, దాని బౌండరీస్ అడుగుతాడు. ఈ యుద్ధాలు జరిగే దేశాల బౌండరీలు అడుగుతాడు. జాగ్రత్త వచ్చేస్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే పాలసీ వస్తుంది. అర్థమైందా? తెలంగాణలో 2 సంవత్సరాల్లో మీ జిల్లాలో ఎక్కడ తవ్వకాలు చేస్తే ఇంకేదో బయటపడింది, అది హిస్టరీకి పోతుంది. అంటే బేసిక్ హిస్టరీ ఇప్పుడు జరిగింది, 2 కలిసిపోతాయి. వాడు ఊరికే ఏదో తీసి క్వశ్చన్ వేయడు. ఇట్ విల్ బి రిలవెంట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఫర్ ది ప్రజెంట్ టైమ్స్. అందుకోసం ఈ 2 yearsలో ఏ సబ్జెక్టులో ఏమేమి జరిగినాయో మనకు తెలిస్తే దానికి సంబంధించి యూ హ్యావ్ టు యాంటిసిపేట్ క్వశ్చన్స్ కూడా యాంటిసిపేట్ చేయొచ్చు. అదే ఈ లైన్ అడుగుతాడు, నేను ఇదంతా చదువుకున్నా అని చెప్పి మీరు చదువుకునే ఒకసారి చెప్తాను. ఇది అంటే రీజనింగ్, అంటే తర్కం. ప్రతిదానికి తర్కమే. ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నావు? తర్కమే. ఎగ్జామ్ ఎట్లా రాయాలా, ఎట్లా చదవాలి, అన్ని తర్కమే. తర్కంలో ఒక సబ్జెక్ట్ ఉంది, రీజనింగ్, అన్నిటికీ ఏమిటి అని ఒక చాప్టర్ కూడా మీకు ఉంది. సో రీజనింగ్ అంటే ఏంది? లాజికల్గా ఒపీనియన్ కనుక కొద్దిగా రాస్తే 2 మార్కులు ఎక్కువ వస్తారు. పుస్తకాల మీద రాయాలి. అదే కాకుండా సొంతంగా మీ అభిప్రాయం రాస్తే అబ్బాయి వీడు సొంతంగా గుజరాతుంది అని ఒక 2 మార్కులు ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. యూ అంటే యూనిక్నెస్, నీ సిగ్నేచర్ ఏంటి పేపర్లో కనిపించాలి. వీడు బాగానే ఇంటెలిజెంట్ ఉంటున్నాడు అని ఎదుగుతున్నాను ఎగ్జామ్ ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ ప్రమాణం ఉంది. హ్యాండ్ రైటింగ్ బాగుంటే ఆటోమేటిక్గా 2 మార్కులు ఎక్కువ పడుతుంది, ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎగ్జామ్లో ఫస్ట్ 2 క్వశ్చన్లు చాలా బాగా రాశాడు. ఎగ్జామినర్ చూశాడు, ఎవరు స్టాండర్డ్ ఉంటున్నాడు, మిగతా క్వశ్చన్లకు 1-2 ఎక్కువ పడితే ఆటోమేటిక్గా. దట్ ఈజ్ యువర్ యూనిక్నెస్. అది చూపించాలి, మీ సిగ్నేచర్ చూపించాలి ఎగ్జామ్లో. పి అంటే పర్స్పెక్టివ్, అంటే 360 degrees. ఏదైనా విషయం మీరు చదివితే 300 దాని చుట్టూ ఉన్న అంశాలన్నీ మీరు చదువుకొని నోట్ చేసుకుంటే దాని డెఫినెట్గా వస్తుంది. దెన్ యూ హ్యావ్ టు యాంటిసిపేట్ ది క్వశ్చన్. ఎస్ అంటే స్పెషల్ స్కిల్. ఓకే, చెప్పాను నేను ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. అదే మీకు రియల్ మోటివేషన్. ఫ్యూచర్ ఆఫీసర్స్ ఉంటే ఏమవుతుంది? పతంగా ఎగరేస్తామా సంక్రాంతికి? ఒక పిల్లాన్ని తక్కువ కొద్ది ఎగరేయండి, రోజు మన కొద్ది దూరం అమ్మంటారు, ఇంకా కొద్ది గట్టిగా పెట్టుకుంటాం. కొద్దిసేపు అయిన తర్వాత ఎగురుతుంది. ఎగిరిన తర్వాత దాన్ని లాగుతాం మనం. ఎగరేసినారా మీరు అందరూ పొట్టకు? సో లావు తప్ప కొద్ది పైకి ఉంటుంది. ఒక్కసారి పైకి వెళ్ళిందంటే గాలి జరిగిపోయాడంటే ఈ చరిక కూడా చిన్నప్పుడంతా నేను పతంగా ఎగరేసాను కాబట్టి చరిక ఆగదే. అసలు బీచ్కి వెళ్ళిపోతే చెడ్డ కూడా పడుతుంది. మీ పరిస్థితి కూడా అంతే. అర్థమైందా? మీరు ఆ స్టేజ్ దాటాలి. దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ త్రూ. ఇంకా రకరకాల పొరలు ఉన్నాయి మీ మెదడులో, మనసులో రకరకాల సమస్యలు ఉన్నాయి మీరు చదవడంలో.
అవన్నీ త్వరలో చీల్చుకుంటూ బయటికి పోవాలి. ఒక్కసారి బ్రేక్లో వచ్చినట్టే బయటకు వెళ్ళిపోతారు. అందరూ అట్లాగే బయటికి వెళ్ళిన వాళ్ళందరూ ఒక బ్రేక్ త్రూ పాయింట్ రావాలి, వస్తుంది. దాని గురించి మీరు కృషి చేయాలి. అందరికి చెప్పినాను, బ్రెయిన్ ఉంది, అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది మనకి, అందరి హ్యూమన్ బీయింగ్స్ ఉంది. నాకు వచ్చిందంటే నీకు ఎందుకు రాదని నేను అడుగుతున్నాను. నేను ఈ ప్రశ్న అడగడానికే నేను వచ్చాను మీ దగ్గరికి. నేను మీలాగా బతికిలోని నేను ఇతర మోస్తూ ఉంటే తెలంగాణ ఉండి, పక్క జిల్లా ఉండి, తెలుగు మీడియంలో చదివినండి, పెద్ద గోల్డ్ మెడల్ లేదు, ఏం లేదు. చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవలేదు. రోజు సైకిల్ తొక్కకుండా స్కూల్ పోయేవాడిని, సైకిల్ తొక్కకుండా కాలేజ్ పోయేవాడిని. నాకు వస్తే మీకు ఎందుకు రాదు? అర్థమైందా? నేను వచ్చింది దానికోసం. అంటే నన్ను చూసారే సారైనా నేను ఎందుకు కాను అనేది. చిన్న మొక్క అయితే కూడా గమనించాను, చెట్టు అయితే కూడా గమనించాను. మంచి ఫలాలు ఇస్తే దాని చెప్పుకోవడం, ఇంకా పెద్దగా వేస్తే దాని కింద కూర్చుండి సేవ తీసుకుంటారు. అట్లాగే మనం ఒక వృక్షంలాగా ఎదగాలని ఆబ్జెక్టివ్ అన్నమాట. అందరికీ కోరికలు ఉంటాయి. కోరిక ఉంటే లాభం లేదు. కోరికను మీరు గోలుగా చేసుకుంటేనే ఏమైనా జీవితంలో అందరూ మీకు మస్తు కళలు ఉంటాయో, అది కావాలా ఇది కావాలా మస్తు కళలు ఉంటాయి. కోరికతో లాభం లేదు, మన పైకి పోవు. దాన్ని మీరు గోలుగా పెట్టుకుంటే కానీ మీరు పైకి పోరు. ఊరికే చూస్తూనే ఉంటారు. మన క్రికెట్ ఆడితే 3 రోజులు రాత్రి నిద్ర లేదు, పగలేదు, ఇండియానా పాకిస్తాన్ చూసుకుంటూ ఉండలేదు. అంతే. వాడి మంచి కోట్ల సంపాదిస్తాడు. వాడు ఇటు ఊపుతాడు కోహ్లీ. ఇటు ఊపినందుకు ఇన్స్టాగ్రామ్ కూడా 5 కోట్లు పే చేస్తాడు స్పాన్సర్. ఎన్ని కోట్లు? వాడు సెంచరీ కొట్టి బ్యాట్ వస్తే వాడు ఇన్స్టాగ్రామ్ లో వాడు పోస్ట్ చేస్తే స్పాన్సర్లు 5 కోట్లు పే చేస్తాడు వాడికి. మనం హాయి ఉంటే ఇంట్లో కూర్చుండి సంపాదిస్తుంది ప్రతి నెల ₹1 సంపాదిస్తుంది సుమంత. వాడు సుమంత ఊరికేనే వచ్చిందా ఈ స్టేజ్కి? రాలే కదా. కోహ్లీ ఊరికేనే వచ్చాడా? సెంచరీ ఊరికే ఊరికి బ్యాట్ దొరికి సెంచరీ అయిపోతుందా? నేషనల్ లెవెల్ క్యాప్టెన్ అవుతారా? చిన్నప్పుడు స్కూల్ లీగ్ మ్యాచ్ పోతే ఇక్కడ తండ్రి చనిపోయినాడు, స్కూల్ లీగ్ మ్యాచ్ ఉంది. కోహ్లీకి నిజ జీవితం చెప్తున్నాడు వాళ్ళ ఊళ్ళో. అర్థమైందా? పోయి ఆ గేమ్ ఆడి సెంచరీ కొట్టి అది గెలిపించి పోయి సాయంత్రం వాళ్ళ తండ్రి దానాలు చేశారు. అంటే కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే ఎనీథింగ్ యూ కెన్ డూ. డెడికేషన్ ఉండాలి. మా నిజామాబాద్ పిల్లలకి హిమాలయకి గట్టెక్కింది. మా నిజామాబాద్ అమ్మాయి, ముస్లిం అమ్మాయి వరల్డ్ ఛాంపియన్ అయింది దేంట్లో? బాక్సింగ్లో. నెల్లూరు కూడా కాలేదు. రాజాచారి ఇప్పుడు ఆస్ట్రానాట్ ఉన్నాడు, ఎలన్ మస్క్ ఉన్నాడు కదా, వాడు స్పేస్ ఎక్స్ మిషన్లో ఆస్ట్రానాట్గా ఉన్నాడు. రాజాచారి వాడు నేను వాడు తెలియడు. రాజా రుత్విక్ వరంగల్ పిల్లగాడు చెస్లో గ్రాండ్ మాస్టర్ అయినాడు. ఏదైనా లైఫ్లో ఎనీ ఫీల్డ్ సాధించాలంటే మీకు ఏదైతే టాలెంట్ ఉందో మీరు గుర్తుపెట్టాలి. ఏది మీ టాలెంట్, దానికి స్థానంగా ఏముంది మీరే గుర్తుపెట్టాలి. అర్థమైందా? నాకు ఈ యూత్తో ఇంటరాక్ట్ అయ్యి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇంటరాక్ట్ అయ్యే ఒక ప్యాషన్. అర్థమైందా? ఆ ప్యాషన్తో వచ్చాను. ప్యాషన్ ఉండాలి మనిషికి. ఈరోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఒక తృప్తి. అరే 5 మంది పిల్లలతో మాట్లాడాను, ఏదో 50 మంది పిల్లలైనా మోటివేట్ కారా? దట్ ఈస్ మై డ్రీమ్. లివ్ యువర్ మార్క్. వస్తాము, పెళ్లి చేసుకుంటాము, పిల్లగడ్డము, చచ్చిపోతాం. అంతేనా? బతకడం అంటుంది. బట్ జీవించాలి. అర్థమైందా? 10 మంది చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మేక్ ఏ పాజిటివ్ డిఫరెన్స్. నీ వల్ల 10 మందికి లాభం కలుగుతూనే 10 మంది మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? తిట్టుకుంటారా, మెచ్చుకుంటారా? ఎందరికీ మనం ఇంపాక్ట్ చేసినాం, పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా. యూ హ్యావ్ టు లీవ్ యువర్ మార్క్. ప్రతి ఒక్కరు పుడతాడు, చచ్చిపోతాడు. ఇప్పుడు 50 ఏళ్ళ 100 ఏళ్ళ సక్సెస్ ఉంటుంది. బతకడం ఇంపార్టెంట్ కాదు. 7 కోట్ల మంది ప్రపంచంలో జీవిస్తారు. మన ఇండియాలో 1.3 బిలియన్ జీవిస్తారు. బతుకుతారు, సస్తారు. కొందరు పుట్టిన ప్రేరలాగా చచ్చిపోతారు, కొందరు రాజులాగా చచ్చిపోతారు. కొందరు సహాయం చేసి ఒకరు చాలా గొప్పడు, మాకందరికి సహాయం చేశాడు అనుకుంటారు. సో వాట్ ఈస్ దట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్? మీ లైఫ్లో ఏమైనా వెలుగుతుందా?
వాట్ మార్క్ యు ఆర్ లివింగ్. వాడు పోతుంటే మార్క్ చూసి ఏ మార్క్ నువ్వు వదులుతున్నావు ప్రపంచంలో. ఆఫ్టర్ యూ లీవ్ దిస్ వరల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. మేము సర్వీస్లోకి వచ్చాము, నా వల్ల కొన్ని లక్షల మంది బెనిఫిట్ ఉంది, అర్థమైందా? సో లక్షల మందికి నా వల్ల నా ప్రయోజనం జరిగిందని ఒక తృప్తి నట్టుకుందా కదా. దట్ ఇస్ వాట్ దిస్ మీన్స్. మీ ప్రాబ్లమ్స్కి మీరే డాక్టరు. ఇవన్నీ చెప్తున్న విషయాలు అవన్నీ మీరే డాక్టర్ లాగా సాల్వ్ చేసుకోవాలా. యూ హ్యావ్ టు డిజైన్ యువర్ ఫ్యూచర్. ఏం కావాలో మీరు అనుకోండి, బట్ యూ హ్యావ్ టు బి డాన్సర్. ఎందుకు రాసినట్టే డాన్స్ చేస్తున్నారన్నా. ఈవెన్ మెడిటేషన్ అంటే ఏదో కాదు, ఏదన్నా పని చేస్తున్నప్పుడు దాంట్లో పూర్తిగా మనస్సు నిమగ్నం అయితే దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. మెడిటేషన్ దేవుడు కాదు, దయ్యం కాదు. ఏదైనా పని చేయి దాంట్లో నిమగ్నమై ఉంటే దిస్ నాట్ ఏ వన్ డే మ్యాచ్. ఏదో ఒకరోజు మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు ఇంట్లో కాదు, ఇది ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ మ్యాచెస్. అర్థమైందా? ఇవన్నీ మీ ఎనిమిస్. ఒకసారి చూసుకోండి. బద్ధకం పోస్ట్పోన్ చేయడం, బద్ధకం పోస్ట్పోన్ చేయడం, భయం, అప్లై చేయాలనే భయం, అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, కేర్ వాడాల్సి వాడు వీడు ఎవడనుకుంటే మనం ఫీల్ కావడం, ఏను పోతే కుక్కలు కొడతాయి మరగడి. అర్థమైందా? సో వేరేవాడు రకరకాలు అనుకుంటారు. బ్లేమ్ గేమ్. ఏది నా తల్లిదండ్రులు సరిగ్గా చదివించలేదు, నన్ను ఎంకరేజ్ చేయలేదు, మా టీచర్ ఎంకరేజ్ చదువు చెప్పలేదు చక్కగా. ఇవన్నీ ఇంకోటి బంధాలు చేయడం, మనము ఇంకోటి బంధాలు చేయడం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను తక్కువ అనే భావన నుంచి బయటికి రావాలి. అవే మనకంతా డేంజర్ చేసేది. అవే హెసిటేషన్, మొహమాటం, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇంతవరకు ఏం జరిగింది వెనక మొదలుపెట్టండి. ఇప్పుడు ముందుంది మీ ప్రోగ్రామ్. నౌ యూ హ్యావ్ టు ప్లే యువర్ గేమ్. దిస్ ఇస్ డే 1. దిస్ ఇస్ డే 1 ఫర్ యూ. ఇప్పుడు చాలండి, ఎంత ఆడతారు మీ జీవితం అనే ఆటను బ్రహ్మాండంగా ఆడుకోండి. మీరు ఏమనుకుంటున్నారు భవిష్యత్తు జీవితాన్ని, ఆ జీవితాన్ని నిర్మించుకోవడానికి మీరు ఏం చేస్తారు? నేనేం చెప్పలేను. ఇట్లా పడిపోయిన వాళ్ళు ఐఎమ్ హెల్ప్లెస్, నేను హెల్ప్లెస్. బట్ మీరు చదవడానికి వచ్చి కాలు పట్టి ఏదో సంవత్సరం కొద్దిగా చదువుకుంటున్నాయన, చదువుకుంటేనేమో ఏడాది చదువుకుంటే దాని తర్వాత మనం లగ్నం చేసుకుంటాము, నేను మంచి ఉద్యోగం వస్తుందని చెప్తున్నాను. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం యూత్కి. ఇలా పడిపోయిన వాళ్ళు చాలామంది మంచి మంచి పొజిషన్లో ఆహతులు కూడా అట్లా ఉండిపోయినారు. రకరకాల టార్గెట్స్ మనకి. సో టీచర్ అవుతారనుకుంటారు, అదనుకో, ఏది వచ్చే వరకు ఏది అనుకో ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ మన డిస్ట్రాక్షన్. సెల్ ఫోన్, చిట్ చాటింగ్, సినిమాలు, క్రికెట్. అర్థమైందా? మీ అదృష్టం ఏంటంటే సినిమా థియేటర్ నెలలో అవుతుంది, మళ్ళీ ఓటీటీకి వచ్చేస్తుంది. వస్తుందా? సర్కారు వారి పాట ఓటీటీకి వచ్చేసింది. ఎప్పుడు మీరు ఎగ్జామ్ రాయకుండా ఓటీటీ లేకపోతే యూట్యూబ్లో చూస్తారు. అర్థమైందా? మీ సీరియల్ అన్నీ అయిపోతే ఏడాది అయిన తర్వాత హాట్స్టార్ నొక్కండి, అన్ని సీరియల్ 400 ఎపిసోడ్లు ఒకసారి చూస్తారు. అంటే దట్ కన్వీనియన్స్ ఇస్ దేర్. నాకు లేదంటే మీకు ఉంది, గుర్తుపెట్టుకోండి. సో అవన్నీ ఇంపార్టెంట్ కాదు. మొబైల్ మీరు ఇంటర్నెట్తోని గూగుల్ నొక్కారా, యూట్యూబ్ నొక్కారా, లేకపోతే ఆడియో రికార్డింగ్ చేసుకున్నారా? మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్. మీరు చదివినారు, మీకు గుర్తుందా లేదా? ఆన్ చేయాలా, ఆడియో రికార్డ్ చేయాలి. మీరు చదివి చెప్పుకున్నారు, ఎవరు తల పెట్టుకున్నారా, గొలుసు పెట్టుకున్నారా చెప్పుకున్నారు, వీడియో రికార్డింగ్ చేసుకున్నారు, ఏ రకంగా ఎంతవరకు చెప్పుకున్నారు. ఇట్ ఈజ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. ప్రపంచంలో ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు దొరుకుతుంది. మన ధమాకు మనకి ధమాకే, పో ధమాకే. ఇక్కడ ఉండగానే ఎక్కడెక్కడో దొరుకుతుంది మన ధమాకు. 2 గంటలు లభిస్తున్నారు కానీ ఒక అర్ధగంట ఎక్కడెక్కడో దొరుకుతుంది. అది పోతి ధమాకం. రెండవది గాడిద. గాడిద అంటే బరువు, అంటే టెన్షన్ అన్నమాట. మనం కష్టపడము, టెన్షన్తో కిందికి వస్తుంటాం. బటర్ఫ్లై యాక్టివ్ ఉంటాం కానీ మెచ్యూర్. దట్ ఈజ్ నాట్ మై ఫెయిల్యూర్స్ వస్తాయి. ఫెయిల్యూర్ కానీ సక్సెస్ మజా లేదు. ఫెయిల్యూర్ అవుతూనే సక్సెస్ వచ్చినప్పుడు నీకు మజా దొరుకుతుంది.
కాబట్టి ఫెయిల్యూర్స్ చికెన్ తింటాను రోజులు లేవాలి, సాయంత్రం కావాలి, అందరూ తీసుకెళ్ళి క్యాంటీన్ వెళ్ళి సమోసా చాయ్ 2 గంటలు, ఇంకో 2 గంటలు ఎటుగా సినిమా ఇండియా సినిమా ఉంది, 3 hours సినిమా ఉంది. ఈ ముచ్చట కాలేజీలో ఎట్లా అవుతున్నాయి మీరు ఏమైనా లైఫ్లో సాధిస్తారు. మెంటల్ బ్లాక్స్, రకరకాల మెంటల్ బ్లాక్స్ మనకి, అలాగే బయటకు రావాలి. మనకి చదువు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఓన్లీ బట్టి పెట్టినట్టు, ఇంతకుముందు డిగ్రీ వరకు పరీక్షలు రాసినట్టు బట్టి కొట్టడము, లేకపోతే రాయడము, లేకపోతే మర్చిపోవడం. బట్టి కొడితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టెన్షన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, చదవలేదు. బట్టి కొట్టడం అవగాహన చేసుకున్నది. దానికి ఎవరి చేతితో లేదు, మన చేతితో లేదే నాకు దాని గురించి మనం చేయగలిగింది కూడా ఏం లేదు. విత్డ్రా అంటే క్విట్టింగ్. ఎప్పుడైతే టెన్షన్ పెయిన్ వస్తుందో రిక్వైర్మెంట్స్ మంచి పాజిటివ్ యాటిట్యూడ్ కలుగుకోవడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడము, ఫోకస్గా చదవడము, ఉన్న టైంలో సరిగ్గా మేనేజ్ చేసుకోవడము. పోయిన నిమిషం రాదు. 1 కోటి రూపాయలు పెట్టినా 1 నిమిషము నువ్వు కొనలేవు. ది సబ్జెక్ట్ ఇష్టపడి చదవండి. ఊరికే మీ ఫ్యూచర్ ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవుతుందంటే మనందరిలో నా చుట్టూ ఉన్న దోస్తులే నా రాగాలు వస్తారు. ఒకటి రూపాయలు కొడతాడు, ఒకటి సిరీస్ అంతే అంతే చూసుకుంటాడు, 2 గంటలు 2 గంటలు. వాడికి జలసి నువ్వంటే నువ్వు వీడెక్కడ గ్రూపాలు అవసరం, వీడెక్కడ చేస్తుంటారు, నేను రాయలేదు, అప్లై చేయలేదు, నీ టైం వేస్ట్ చేస్తాడు. సైంటిస్ట్ దోస్ కట్ అంటాడు కమాండర్స్. కాబట్టి మీ ఫ్రెండ్స్ను ఐడెంటిఫై చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు అడల్ట్గా ఉన్నారో అన్నా అది కాలు పట్టుకోండి, గద పట్టుకుని పోయి సంవత్సరం దూరం పెట్టుకోండి. దిస్ ఈజ్ ఎ వెరీ క్రిటికల్ టైం. అంటే ఒక స్టోరీ లాగా చేసుకోవడము, డయాగ్రామ్స్, పిక్చర్స్ ఇటువంటివి వేసుకోవడము. నిమోనిక్స్ అంటే విద్య. సపోజ్ ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనిపిస్తుంది, ఇది డెఫినెట్ రావచ్చు, 10 పాయింట్లు ఉన్నాయి అనుకున్నాం. ఆ 10 పాయింట్స్ రాసుకుంటే దాంట్లో కీవర్డ్స్ 10 ఉంటాయి. ఆ 10 వర్డ్స్ రాసుకొని దాంట్లో సబ్జెక్ట్స్ ఉంటే నిమోనిక్స్ కూడా 1 ఆఫ్ ది టెక్నిక్స్. బట్ అన్నింటికంటే బెస్ట్ టెక్నిక్ ఒకటేమో రాయడం కీ పాయింట్స్ నా ఉద్దేశంలో. రెండవది ఫ్రెండ్స్ కలిపి డిస్కస్ చేయడం, షేర్ చేసుకోవడం. మన టీచర్ కానీ లెక్చరర్ కానీ రోజు అది ఎందుకు, ఏమిటి, వై, వాట్, వెన్, ఇవే క్వశ్చన్స్ ప్రతి దానికి. అవన్నీ మీరు డిస్కస్ చేసుకుంటే ప్రమాణం గుర్తుంది. చదవడం కోరుకుంటే అన్నింటికంటే ఎఫెక్టివ్. మరి ఇక్కడ ముగ్గురికి సేమ్ కొడతారు, కష్టం అంతా సెంటిఫై చేయడం కష్టం. అందువల్ల ఒకరు కోఆపరేషన్ చేసుకొని 3-4 ఫ్రెండ్స్ కనుక కలిసి డిస్కస్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. దట్ ఈస్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెమరీ. అంతేగాని మించింది లేదు. రెండవది పాయింట్స్ రాసుకోవడము, రివిజన్ చేసుకోవడము. బట్ డోంట్ హ్యావ్ బ్యాడ్ ఫ్రెండ్స్. పేపర్స్ టెస్ట్ సిరీస్. కానీ ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే మనకు టీఎస్పీఎస్సీ లేదు. ఏబిపిఎస్సీ 2011 అయింది, 2013 అయింది ఎగ్జామ్. ఇదే రివర్స్ ఇది లేదు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రోజు 1 గంట 2 గంటల క్వశ్చన్ చూడాలి. ప్రీవియస్ మోడల్ టెస్ట్ పేపర్స్ చదువుతూ ఉండి బ్యాక్ వెళ్ళాలి. ప్రాణీయాలు మనం నేర్చుకున్నారు. ఈజీగా ఒక 20-30% వస్తుంది. టెస్ట్ టీవీస్ ఈ మధ్య నేను యూట్యూబ్ చూస్తే ప్రతిదీ కావాలి. యూట్యూబ్ బ్రహ్మాండమైన గ్రూపర్ కావాలా, గ్రూపర్ స్ట్రాటజీ ఏంటి, బుక్స్ ఏంటి, అన్ని సబ్జెక్ట్ మీద తీసుకొస్తే మీకు యూట్యూబ్లో. మీకు స్మార్ట్ ఫోన్ ఒక మొబైల్ ఉంటే చాలు. ఎనీథింగ్ యూ వాంట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ ఇట్. యాంటిసిపేట్ క్వశ్చన్స్, మినిమం బుక్స్, మ్యాక్సిమం రివిజన్స్. దిస్ ఈజ్ మై స్టోరీస్. పుస్తకాలు తక్కువ ఉండాలి, రివిజన్స్ ఎక్కువ ఉండాలి. ఒక సబ్జెక్టుకి ఒకటే స్టాండర్డ్ బుక్. మీ తెలుగు అకాడమీ బుక్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. తెలుగు అకాడమీ బుక్స్ అన్నింటికి ఉన్నాయి, 90% సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి తీసుకోండి, దే ఆర్ స్టాండర్డ్ బుక్స్.
ఎగ్జామ్ రైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. ఒకసారి మెయిన్ ఎగ్జామ్లో ప్రతి సబ్జెక్ట్లో 15 రాయాల్సి వస్తుంది. ఒక్కొక్కటి 10 మార్కులు, 15 మార్కులు, 10 మార్క్స్ 1 పేజ్ అంతే. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ 1 పేజ్ రాసారు, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోవాలి. అయితేనే మీకు పేజ్ సరిపోతుంది. నువ్వు 2 పేజ్ రాస్తేవి 10 క్వశ్చన్స్ అటెండ్ పేజ్ సరిపోదు. కొన్ని క్వశ్చన్స్ రాయడానికంటే అన్నింటికీ ఆన్సర్ రాసి కొద్దిగా అట్లా రాస్తే కొన్ని మార్కులు బాగుంటుంది. మీకు ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఒకసారి చూసేసుకుంటాడు, 100% మీకు తెలియని ఆన్సర్ మీరు పెట్టేసుకుంటాడు. కొద్దిగా ప్రాబ్లం ఉంటాయి, ఒకటే రెండే డౌట్ ఉంటుంది. యూ యూజ్ యువర్ కామన్ సెన్స్ చేసేది. ఏం రాలేదు పెట్టాడు, నష్టం లేదు, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేదు. ఇక థర్డ్ కేటగిరీ ఏంటంటే ఏదో గెస్ట్ చేయడము, పెట్టాడు, ఏం చేయకపోతే. బట్ ఇట్ సీక్రెట్ ఈజ్ ఏంటి? స్వెట్. నేను చెప్తే కాల్సిందే విల్ నాట్ హ్యావ్ సక్సెస్. తర్వాత రిగ్రెట్ అయితే చదవకపోతే మంచి ఆఫీసర్ అవుతుంది అనే రిగ్రెట్ కాకూడదు అనేది ఇప్పటి నుంచి మీరు ఎట్లా ఉండదు. చదవకపోతే బాధపడదు, ఆ రిగ్రెట్ ఉండదు మనకి ఇప్పుడు లైఫ్లో. దట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్. మీరు ఏం ఎగ్జామ్ రాసినా, ఏం సర్వీస్ రాకపోయినా పర్వాలేదు. ఇంత చదువు చదివితే, ఇంత నాలెడ్జ్ కనుక మీకు వస్తే ఇట్ విల్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. ఇది కాదు చాలా రిపోర్ట్, చాలా ఎగ్జామ్స్ ఓకే ఏదో మనకు వస్తుంది. నిజ జీవితంలో నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి ఎప్పుడు వాల్యూ ఎప్పుడు ఉండదు. యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో ఎగ్జామ్లో సెలెక్ట్ అయిపోయిన మీరు రియల్ లైఫ్లో డెఫినెట్లీ ఇట్ విల్ యాడ్ వాల్యూ. ఈ 12,000 పోస్టుల మనమే కూర్చుంటే యంగ్ బ్లడ్ డెఫినెట్లీ కొనేస్తారని. ఎందుకంటే మన యంగ్ బ్లడ్ ఉంటుంది, మనం సర్వ్ చేయడానికి ట్రై చేస్తాం, మోసం ఉండదు, కరప్షన్ ఉండదు. కాబట్టి డిఫరెంట్ క్యాడర్స్లో యంగ్ పీపుల్ కనుక పనిచేస్తే యూ విల్ అచీవ్ బంగారు బంగారు ఎవరో సాధించాడు. ఓకే, లాస్ట్ ఇది రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ గిఫ్ట్ ఎవరికి? నాకు. నా రిటర్న్ గిఫ్ట్ మీరు ఏం చేస్తారని అడుగుతున్నాను. సరే, నేను అడిగేది ఏంటంటే మీలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ సర్వీసెస్లో, నేను నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వస్తాను. ఈ డయాస్ మీద కూర్చోబడతాను. కూర్చోబెట్టి బొకేస్తాను, చాలా వెళ్తాను, కూర్చోబెడతాను. కూర్చోబెట్టి మీలాంటి పిల్లలను కూర్చోబెట్టి నాకు ఎక్కువ వచ్చింది, ఏం సమస్య ఉండే, నేను ఏం చేస్తే నాకు ఈ జాబ్ వచ్చింది అని ఆ పిల్లల మీరు షేర్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. పనికొచ్చిందని ఎంతమంది అంటారు? వెరీ గుడ్. I will do it. Yes, you will do it.